హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శివరామకృష్ణ. ఈరోజు మనకి నిన్న వచ్చిన అప్డేట్ ప్రకారం అసలు ఫోన్ నెంబర్ అనేది కంట్రీ కోడ్ అనేది లేదా టూ డిజిట్స్ మన ఫోన్ నెంబర్లో ఏవైతే తప్పులు ఉన్నాయో అవి ఎలా చేసుకోవాలో, అంటే మళ్ళీ కొత్తగా ఎలా అప్డేట్ చేసుకోవాలో నేను చెప్పబోతున్నాను. అందులో భాగంగా ఈరోజు మనకి ఒక కస్టమర్ వచ్చారు. ఆయన ఏంటంటే కంట్రీ కోడ్ తప్పు పెట్టడం వల్ల ఇప్పుడు వరకు 5th స్టెప్ అనేది ఒకసారి మళ్ళీ చేసుకోమని చెప్తుంది. ఒకసారి చూద్దాం. 5th స్టెప్ చూడండి, సెక్యూర్ యువర్ అకౌంట్ అనేది చూసారా. ఇది అనేది మళ్ళీ చేసుకోమని చెప్పడం వల్ల అతనిది 9th స్టెప్ అనేది ఇప్పటివరకు కంప్లీట్ అవ్వలేదు. ఈ 5th స్టెప్ అయితే ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో 9th స్టెప్ అనేది ఆరెంజ్ కలర్లోకి వస్తుంది. అప్పుడు ఇతను మైగ్రేషన్ క్యూలోకి ఎంటర్ అవుతాడు. మైగ్రేషన్ క్యూలోకి ఎంటర్ అయితే మన కాయిన్స్ మైగ్రేట్ అవుతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం కంట్రీ కోడ్ ఇతను ప్రాబ్లం వల్ల ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రొఫైల్లోకి వెళ్ళాలి. ప్రొఫైల్లోకి వెళ్ళినప్పుడు ఫోన్ నెంబర్ అని ఉంది కదా, ఫోన్ నెంబర్ పక్కనే అప్డేట్ అని ఉంది. యాక్చువల్లీ అసలు ఈ ఫోన్ నెంబర్ ఏం పెట్టాడో ఒకసారి చూద్దాం. ఏం పెట్టాడో చూడాలంటే పక్కన వెరిఫై అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మాన్యువల్ ఇన్స్ట్రక్షన్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అందులో ఇక్కడ మనకు కనబడుతుంది చూడండి. యాక్చువల్లీ అయితే +91 మన ఫోన్ నెంబర్ ఉండాలి, కానీ ఇతను పెట్టేటప్పుడు కంగారుగా +1 అని పెట్టేశారు. +1 అనేది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాది. ఇక్కడ చూసారు కదా, ఈ ఫోన్ నెంబర్ అయితే పెట్టారు. ఓకేనా. ఫస్ట్ 3 డిజిట్స్ అండ్ లాస్ట్ 3 డిజిట్స్ మాత్రమే మనకు కనపడతాయి. రిమైనింగ్ ఫోర్ నెంబర్స్ అనేవి కనపడవు. సో ఇప్పుడు చూద్దాం. ఇతని కంట్రీ కోడ్ తప్పు పెట్టడం వల్ల ఇప్పుడు అది ఆగిపోయింది, సెక్యూర్ యువర్ అకౌంట్ అనేది. ఓకే, ఇప్పుడు మనం చేద్దాం. ఇక్కడ ఫోన్ నెంబర్ అని ఉంది కదా, దాని పక్కన అప్డేట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. చూస్తున్నారు కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కంట్రీ ఆర్ రీజన్ కోడ్ అని ఉంది, దాని మీద క్లిక్ చేసి మన ఇండియా ఏదైతే ఉందో అది పెట్టండి. +91 ఇండియా పక్కన +91 ఉంది. కానీ ఇతను పెట్టేటప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఇక్కడ కనబడుతుంది చూడండి. బై డిఫాల్ట్ ఎగ్జాంపుల్ యునైటెడ్ స్టేట్స్ +1 అని ఉంది కదా, అది పెట్టేశారు కంగారు పడి, అంటే తెలియక. ఇప్పుడు మనం ఇండియా పెడదాం. ఇండియా పెట్టి ఫోన్ నెంబర్ అనేది ఇప్పుడు పెడదాం. ఓకే, ఫోన్ నెంబర్ ఆల్రెడీ మనం ఓన్లీ కంట్రీ ఆర్ రీజన్ కోడ్ మాత్రమే సెలెక్ట్ చేసాం కాబట్టి దాని వరకు మాత్రమే మనకి చూపిస్తుంది. ఇంకా ఫోన్ నెంబర్ అనేది రైటే కాబట్టి. ఓకేనా. ఇప్పుడు కన్ఫర్మ్ చేంజ్ అని కొట్టాలి. ఇక్కడ కనబడుతుంది చూడండి కింద, కన్ఫర్మ్ చేంజ్. You have successfully updated your phone number. Okay, go back. ఓకే, ఇప్పుడు మీరు అనొచ్చు, ఇప్పుడు మనం వెరిఫై చేయొచ్చా? నో, ఇప్పుడు చేయడానికి లేదు. ఎందుకంటే మనం పెట్టిన రిక్వెస్ట్ అనేది వాళ్ళకి వెళ్తుంది. వాళ్ళు కనుక మళ్ళీ అప్రూవ్ చేయాలన్నమాట. మనకి అప్రూవ్ చేస్తేనే మనకి ఇది మళ్ళీ చేయడానికి, అంటే వెరిఫై చేయడానికి కుదురుతుంది. లేదు అనుకుంటే మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం, అసలు వెరిఫై అవుతుంది లేదో. సిమ్ అన్నట్టు ఓకే, చూడండి వెళ్ళలేదు చూసారా. అది మళ్ళీ మనకు అప్రూవల్ రావాలి. అప్పుడు మాత్రమే మనం SMS అనేది సెండ్ చేస్తే మనకి అవుతుంది మన పని. ఇంకొక చిన్న విషయం అండి, చాలా మంది అనుకుంటున్నారు మన ఫుల్ ఫోన్ నెంబర్ మొత్తం చేంజ్ చేయొచ్చు అని అనుకుంటున్నారు. అది తప్పకుండా తప్పు అయింది అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకి పర్టికులర్గా మెన్షన్ చేశారు, యూ క్యాన్ చేంజ్ ఐదర్ యువర్ ఫోన్ నెంబర్ ఆర్ యువర్ కంట్రీ కోడ్. యూ విల్ ఓన్లీ బి ఏబుల్ టు చేంజ్ అప్ టు 2 డిజిట్స్ ఫ్రమ్ యువర్ ఫోన్ నెంబర్. మీరు మొత్తం ఫోన్ నెంబర్ కనుక మార్చాలనుకుంటే అది కుదరదు. ఇది వాళ్ళకి వెళ్తుంది అనమాట. నెక్స్ట్ మీరు ఇది పంపించిన తర్వాత వాళ్ళు అప్రూవ్ చేయాలి. ఓన్లీ 2 డిజిట్స్ అయినా, లేదా మొత్తం ఫోన్ నెంబర్ మార్చారా? మొత్తం ఫోన్ నెంబర్ మార్చినట్లయితే తప్పులో కాలేసినట్టే. వాళ్ళు పర్టికులర్గా మెన్షన్ చేశారు 2 డిజిట్స్ మాత్రమే మీరు మార్చడానికి ఉంది, లేకపోతే కుదరదు. అలాగే ఇంకోటి ఏంటంటే, యూ కెన్ అప్డేట్ యువర్ ఫోన్ నెంబర్ అప్ టు 5 times. యూ హ్యావ్ 4 అప్డేట్స్ రిమైనింగ్. ఓకేనా. మనకి 5 times అనేది వాళ్ళు ఛాన్స్ ఇస్తారనమాట. ఇప్పుడు ఇతనిది ఒకసారి అయిపోయింది కదా, ఇంకొక 4 times మాత్రం ఇంకా మిగిలి ఉంది.
ఇంకేమైనా అప్డేట్ చేసుకోవాలంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్చింది ఏంటిది, ఓన్లీ కంట్రీ కోడే. రేపటి రోజున సార్ నేను ఫోన్ నెంబర్లో 1 డిజిట్ తప్పు పడిపోయింది సార్ అని వచ్చాడంటే మళ్ళీ ఈయనకు అవకాశం ఉందన్నమాట. దయచేసి 2 డిజిట్స్ ఆర్ 1 డిజిట్స్ ఉంటే మాత్రమే మీరు అప్డేట్కి వెళ్ళండి, లేదా కంట్రీ కోడ్ అప్డేట్ ఉంటేనే మీరు అప్డేట్కి వెళ్ళండి. ఓకేనా గాయస్, మీకు కనుక నచ్చినట్లయితే మన వాట్సాప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. కుదిరితే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అలాగే సిద్ధిరాలో ఇంకెవరైనా అకౌంట్ క్రియేట్ చేసుకోకపోతే నా రెఫరల్ లింక్ కూడా ఇస్తున్నాను. దయచేసి ఆ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా వీడియో చేశాను, కుదిరితే అది చూసి చేసుకోండి. ఓకేనా గైస్, థ్యాంక్ యూ. గైస్, ఈరోజు మనకి వేరొక అప్డేట్ వచ్చింది కదా, అది ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఒకసారి బ్యాలెన్స్ డాష్ బోర్డ్ దగ్గర అన్వెరిఫైడ్ బ్యాలెన్స్ మీద క్లిక్ చేయండి. అన్వెరిఫైడ్ బ్యాలెన్స్ అని ఉంది కదా, ఇక్కడ కన్వర్ట్ దాని మీద క్లిక్ చేయండి ఒకసారి. క్లిక్ చేసినప్పుడు యు ఆర్ ఎట్ రిస్క్ ఆఫ్ లాసింగ్ పై అని ఉంది. అంటే దాని అర్థం ఏంటి, మీ కింద వాళ్ళ కేవైసీలు ప్లస్ మైగ్రేషన్స్ అనేవి కంప్లీట్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని ఇండైరెక్ట్గా వాళ్ళు చెప్తున్నారు. సో ఇంకా మనకి 20 డేస్ మాత్రమే టైం ఉంది. ఎవరైతే కేవైసీలు కంప్లీట్ అయినా ఓకే అని చెప్పి వదిలేయమాకండి. వాళ్ళ యొక్క మైగ్రేషన్ కంప్లీట్ చేయాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. అదే వాళ్ళు చెప్తున్నారు. ఇఫ్ యువర్ రెఫరల్ టీమ్ మెంబర్స్ డోంట్ మైగ్రేట్ బై గ్రేస్ పీరియడ్ డెడ్ లైన్, యూ విల్ నాట్ రిసీవ్ ఎనీ బోనస్ పై అట్రిబ్యూటెడ్ టు దేర్ కాంట్రిబ్యూషన్స్. అర్థమవుతుంది కదా, మీ రెఫరల్ ద్వారా మీకు ఎంతైతే కాంట్రిబ్యూషన్ వచ్చిందో వాళ్ళ యొక్క మైగ్రేషన్ కూడా అవ్వకపోతే మీకు అది అందదు అని వాళ్ళు చెప్తున్నారు. దయచేసి ఒకసారి మీ రెఫరల్ టీంలో ఉన్న వాళ్ళందరూ కేవైసీలు మైగ్రేషన్స్ కంప్లీట్ అయినా లేదో ఒకసారి చెక్ చేయండి. కేవైసీ చేయించాం కదా అని చెప్పి వదిలేకండి. అలాగే మైగ్రేషన్ ఇంతకుముందు కంప్లీట్ అయినా సరే వాళ్ళ యొక్క కేవైసీ మాత్రమే కంప్లీట్ చేయించాల్సిన బాధ్యత ఒక్కటే కాదండి, వాళ్ళ యొక్క మైగ్రేషన్ అయ్యే బాధ్యత కూడా మీరు బాధ్యత వహించాలి. ఎందుకంటే రీసెంట్గా మనకి కొత్త ఎర్రర్ అనేది వచ్చింది. అదేంటో మీకు అందరికీ తెలుసు, కాకపోతే మళ్ళీ చెప్తున్నా. 5వ స్టెప్ దగ్గర సెక్యూర్ యువర్ అకౌంట్ అని వస్తుంది కదా, అలాంటిది మైగ్రేషన్ అయిన వాళ్ళకు కూడా వస్తుంది అనమాట. దాని అర్థం ఏంటంటే మీ యొక్క పాస్వర్డ్ని చేంజ్ చేయండి, లేదా ఒకసారి ఫోన్ నెంబర్ వెరిఫై చేయకపోతే చేయండి, లేదా ఫేస్బుక్ వెరిఫై చేయకపోతే చేయండి అని అర్థం అనమాట. సో దయచేసి ఒకసారి మీ అందరి కేవైసీలు మైగ్రేషన్స్ కంప్లీట్ అయినాయో లేదో చూడండి. అలాగే 9 స్టెప్లు కంప్లీట్ అయినాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీ కింద వాళ్ళ కేవైసీ అయ్యి మైగ్రేషన్ అవ్వకపోతే వాళ్ళ ద్వారా మీకు ఎంతైతే కాంట్రిబ్యూషన్ వచ్చిందో అది మీకు రాదు. ఇంకా దానికి 20 డేస్ మాత్రమే టైం ఉంది. ఇక్కడ మీరు చూసినట్లయితే దీని కింద ఎవరైతే అవ్వలేదో మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది నా అకౌంట్ కాబట్టి వీళ్ళందరినీ నేను చేయించాల్సిన బాధ్యత నాది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నిజంగా నాలెడ్జబుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ అయితే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే మీ ఫ్రెండ్సే కాకుండా రిమైనింగ్ ఎవరైతే ఇలాంటి సమస్యతో ఉన్నారో వాళ్ళందరికీ రీచ్ అవుతుంది. తప్పకుండా వాళ్ళు కూడా చేసుకుంటారని నేను భావిస్తున్నాను. Thank you so much. Bye bye. Thanks to all. Thank you so much. Bye bye.